నమస్తే, వెల్కమ్ టు మై ఇంటి మీడియా. మార్చి 23వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. దేశం కోసం చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన ముగ్గురు వీరులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల వర్ధంతి. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ మహావీరుడి త్యాగానికి కూడా ఈరోజు మనం వర్గాలుగా, సిద్ధాంతాలుగా విడగొట్టి చూస్తున్నాం. భగత్ సింగ్ను కేవలం ఒక నాస్తికుడనో లేదా ఒక కమ్యూనిస్ట్ అనో ముద్ర వేసి ఆయన అసలు ఆశయాలని పక్కదారి పట్టిస్తున్నారు. అసలు భగత్ సింగ్ ఎవరు? ఆయన భారతీయుడు కాదా? ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించారా? ఈరోజు దీనిపైనే మన చర్చ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వింత ప్రచారం జరుగుతుంది. భగత్ సింగ్ రాసిన నేనెందుకు నాస్తికుని అనే వ్యాసాన్ని పట్టుకొని ఆయన భారతీయ సంస్కృతికి, హిందూ ధర్మానికి వ్యతిరేకి అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఆయన నాస్తికత్వం అనేది ఒక తాత్విక చర్చ మాత్రమే. ఆయన ఎక్కడ తన మాతృభూమిని కానీ ఈ దేశపు వేలను కానీ తక్కువ చేయలేదు. భగత్ సింగ్ తన ప్రాణాలను అర్పించింది ఒక విదేశీ సిద్ధాంతం కోసమో లేక కేవలం ఒక రాజకీయ పార్టీ కోసమో కాదు. ఆయన కలలు గన్నది స్వరాజ్యం, భారతీయులు బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం. ఈ లక్ష్యం కోసం ఆయన హిందూ పురాణాలను, భారతీయ చరిత్రను ఎంతగానో అధ్యయనం చేశారు. కొందరు మేధావులు ఆయనకు లెఫ్టిస్ట్ రంగు పూసి ఆయన్ని మెజారిటీ భారతీయుల నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. కానీ భగత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో కానీ కోర్టులో కానీ ఎప్పుడైనా భరతవాణిని విమర్శించారా? లేదు. ఆయన విమర్శించింది మూఢనమ్మకాలను, అశాస్త్రీయతను మాత్రమే. అది ఏ ధర్మంలో ఉన్నా ఆయన ప్రశ్నించారు. అది ఒక సంస్కర్త లక్షణం. అదే సమయంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమైనప్పుడు ఆయన గుండెల్లో ఉన్నది విదేశీ కార్మికుల గొడవ కాదు, భారతమాత ధ్యాస విముక్తి. మరి అటువంటప్పుడు ఆయన్ని కేవలం ఒక వర్గానికి పరిమితం చేయటం, ఆ మహావీరుని అవమానించడం కాదా? ఆయనను ఒక ఇజంలో బంధించి చూడడం మన సంకుచితత్వం కాదా? ఈ తరం యువతకు భగత్ సింగ్ అంటే ఒక టీషర్ట్ మీద ఉండే ఫోటోనో లేక వాట్సాప్ స్టేటస్తో కాదు. ఆయన ఒక ఆలోచన. దేశం పట్ల భక్తి అంటే కేవలం నినాదాలు చేయడం కాదు, దేశహితం కోసం తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పక్కన పెట్టి పోరాడడం. ఆయన నాస్తికుడా, ఆస్తికుడా అన్నది సెకండరీ. ఆయన అచ్చమైన భారతీయుడు అనేది ప్రైమరీ. కొన్ని వర్గాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భగత్ సింగ్ను హిందుత్వానికి వ్యతిరేకిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నిజానికి ఆయన భారతీయ సమాజపు పురోగతిని కోరుకున్నారు. హిందూ సంస్కృతిలోని గొప్పతనాన్ని, వీరత్వాన్ని పుణికిపుచ్చుకొని పెరిగిన విప్లవకారుడు ఆయన. ఆయన్ని హిందుత్వ వ్యతిరేకిగా ముద్ర వేయడం అంటే ఆయన పోరాటంలోని అసలు స్ఫూర్తిని చంపేయడమే. చరిత్రను మనకు నచ్చినట్లుగా వక్రీకరించుకోవడం ఆపాలి. భగత్ సింగ్ ఈ దేశపు ఆస్తి. ఆయన పోరాటం భారతీయులందరి కోసం. సిద్ధాంతాల ముసుగులో ఆ మహానీయుని ఒక వర్గానికో ఒక పార్టీకో పరిమితం చేయకండి. ఆయన త్యాగం అమరం, ఆయన స్ఫూర్తి ఆజారామరం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? భగత్ సింగ్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వాస్తవాలను మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. My Media, the voice of India.